నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న భారత క్రికెటర్ సిరాజ్ కోచ్ దిలీప్ కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కారులో ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు ర్యాలీగా బయలుదేరారు. चलो ये सर अरे भैया अरे अन्ना कृष्णा लोगल डांस ये लोगल डांस చేయండి అబ్బా పోటీ ప్రపంచంలో పేద పిల్లలకు కూడా చిన్ననాటి నుండే కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విక్రమార్క సతీమణి మల్లు నందిని అన్నారు. కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో బ్రైట్ షీల్డ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు కంప్యూటర్ల బహుకరణ కార్యక్రమంలో మల్లు నందిని ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద కంపెనీలు కొంతకాలం వాడిన తర్వాత వాటి స్థానంలో కొత్త కంప్యూటర్లు తీసుకోవడం సహజం. అయితే వాడిన కంప్యూటర్లను పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు అందజేయడం అనే భావన చాలా బాగుందని మెచ్చుకున్నారు. కంప్యూటర్లు ఇవ్వడమే కాకుండా శిక్షణ కూడా ఇవ్వడాన్ని అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు కూడా తమ చేయూతను అందించాలని సూచించారు. కంప్యూటర్ కొనాలనేది వారికి ఒక కళగా ఉంటుందని కానీ ఉచితంగా కంప్యూటర్ అందజేసి శిక్షణ ఇవ్వడంతో పిల్లలు కూడా మరింత ఉత్సాహంగా విద్యాభ్యాసం చేస్తారని స్పష్టం చేశారు. మేడం స్టూడెంట్ కూడా ఉండండి కృష్ణ సార్ నువ్వు వెనక
నువ్వు మధ్యలో ఉండు ఎందుకే? Candidate, picture madam, picture mat. Candidate, सामने से लामी सुट्टे साथ चल. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ పిల్లలకి కూడా చాలా బేసిక్ చిన్నప్పుడు కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ని ఇవ్వాలి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో రైట్ సైడ్ అనే ఫౌండేషన్ పెట్టి వాళ్ళు కంపెనీస్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఈ కంప్యూటర్స్ వాడి తీసేసి కొత్త రీప్లేసెస్ వాళ్ళ దగ్గర నుంచి ఆ కంప్యూటర్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టేసి కంప్యూటర్స్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఇది చేశారు. వాళ్ళకి ఫన్నీగా టెక్నికల్గా ఎక్స్పర్ట్ కంప్యూటర్స్ అయినా వీళ్ళందరికీ కంప్యూటర్స్ నేర్పేటట్టు వీళ్ళతో పాటు చాలామంది స్వచ్ఛందంగా చాలామంది వీళ్ళకని సపోర్ట్ చేయడానికి వాలంటీర్స్ కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇది ఒక మంచి కాజ్ కోసం రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కంప్యూటర్స్ పోటీపడే ప్రపంచంలో కూడా వాళ్ళు కూడా ప్రపంచాల్లో పోటీ పడాలంటే కంప్యూటర్స్ అవసరం. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక్కొక్క చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒక కంప్యూటర్ కొనాలంటే ఒక కళ లాంటి వాళ్ళు. అటువంటి చదువు ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి ఈ చదువుని అందిస్తున్నారంటే చాలా గొప్ప దానం చేస్తున్నారు, విద్యాదానం అనేది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను అది రావడం జరిగింది. లాస్ట్ 2 years వచ్చి గర్భవతికి ఎక్కువగా థ్యాంక్స్ సమాజంలో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. దాన్ని బట్టి ఏదైనా చేంజ్ తేవాలా ఆయన చెప్పే ఏరియాస్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఎడ్యుకేషన్ సరిగ్గా దొరకదు. అది బెస్ట్ వే ఏం చేయొచ్చు అంటే మన కంప్యూటర్ వాళ్ళకి ఎనేబుల్ చేసామంటే స్కిల్స్ ఆ కంప్యూటర్స్ వాడి అది ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేట్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. అది మా కాన్సెప్ట్ అన్నమాట. మా కంప్యూటర్స్ అనేది స్టేట్ వైడ్ ఇవ్వాలంటే మా దగ్గర సరిపోవచ్చు. 70 schools వరకు మేము చేయగలిగాం మా కంపెనీ ఫండింగ్తో వాడుకొని. మా కంపెనీ పేరు వచ్చి వరారు టెక్నాలజీస్. అప్పుడు మేము ఏంటి ఆలోచించామంటే మిగతా కంపెనీస్ అందరూ కూడా మాతో కలిసి చేయగలిగితే వాళ్ళు వాడేసిన కంప్యూటర్స్ అని మాకు ఇచ్చేస్తే మేము అవి పట్టుకెళ్ళి స్కూల్స్కి డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేసి ఇంకా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా మా కంపెనీస్, మిగతా కంపెనీస్ మా కంపెనీ అందరం కూడా కలిసి ఒక వాలంటీర్ టీమ్ కింద ఫామ్ అయ్యి ఈ స్కూల్స్కి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేద్దాం అనేది మా ప్లాన్ అనమాట. ఆ విధంగానే మేడం గారిని ఇన్వైట్ చేసాం. మేడం కూడా బాగా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేమందరం కలిసి చేయాలనేది మా కోరిక అనమాట. ఈ ఫస్ట్ ఇక్కడ ఈ స్కూల్కి డొనేట్ చేసిన కంప్యూటర్స్ వచ్చి మాకు అభిబస్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చింది.
సో అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఇలాంటి కంపెనీస్తో ఇంకా మేము పార్ట్నర్షిప్ చేసుకొని ఇంకా ఎక్కువ కంప్యూటర్స్ తెచ్చుకొని ఎలాగన్నా ఎక్కువగా మాకు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని మా మెయిన్ థీమ్. ఎడ్యుకేషన్తో పాటు మాకు ఏంటంటే సోషల్ వాల్యూస్, వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా అలాగా సక్సీడ్ అయిపోతుంది అదే. దాంతోపాటు పిల్లలకి ఎలాగైనా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా తినాలి, ఇవన్నీ చిన్నప్పటి నుంచే మేము నేర్పాలంటే ఇది కంప్యూటర్స్ కాదు, కంప్యూటర్ అనేది ఒక ఛానల్ అంటే దాంట్లో కొంతమంది రియల్గా కంప్యూటర్ ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు. అప్పుడు మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మేము 50+ స్కూల్స్ చేయాలనేది మా కోరిక అనమాట. ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము. సో దాని గురించి మేము బాగా ఇంటెన్సివ్గా వచ్చాము. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. మేము కొంచెం ఒక మంచి వర్డ్ స్ప్రెడ్ చేశారంటే మిగతా కంపెనీస్ అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి వాడిసిన కంప్యూటర్లే అడుగుతున్నాం, ఇంకా కొత్తగా ఏం కొనక్కర్లేదు. మాకు కొనిస్తే మాకు హ్యాపీయే. బట్ ఆల్రెడీ ఎంప్లాయీస్ 3-4 years వాడేసి ఆ కంప్యూటర్స్ మాకు ఇచ్చారంటే స్కూల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు పైకి గ్రామీణ ప్రాంతాల్లో ఏం వెళ్దాం మెయిన్గా అక్కడ. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ మేము చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడుండే వాలంటీర్స్ అందరూ ఇక్కడ లోకల్లో ఉన్నారు. నెక్స్ట్ టైం మాకు ఖచ్చితంగా మేము విలేజెస్కి వెళ్ళి అక్కడ చేయాలనేది మా ఎయిమ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయానికి సంబంధించిన దుకాణాలు ఎండోమెంట్ ఆధీనంలో ఉండగా 6 నెలల నుంచి దుకాణ సముదాయాలు అద్దె చెల్లించకపోవడంతో దుకాణ సముదాయాలను సీజ్ చేశారు అధికారులు. వికారాబాద్ జిల్లా పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 23 దుకాణాల సముదాయాలకు తాళాలు వేసి సీజ్ చేసిన ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన అద్దెకు తీసుకున్న దుకాణదారులు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకున్నాం. మార్చి నుంచి దేవాదాయ శాఖకు చెందిన 23 దుకాణాలు అద్దె కట్టడం లేదని ఇవ్వని వారి దుకాణాలను తాళాలు వేసి సీజ్ చేసినట్లు తెలిపారు. 23 దుకాణాలకు కొంతమంది రెంట్ చెల్లిస్తున్నారని, మరికొంతమంది చెల్లించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తర్వాత అద్దె కట్టిన దుకాణాల తాళాలను తొలగించారు. మొన్న గుడి చైర్మన్ మాట్లాడి ఫోన్ చేస్తే 2 రోజులు పంచాయతీ మేము అంతా మీటింగ్ చేస్తాం. గవర్నమెంట్ ఫండ్ నుంచి నీకు ఎవరు చెప్పి తప్పు చెప్పి కొత్త కన్స్ట్రక్షన్ నీవు అవుతున్నాయో అట్లా ఇక్కడ కూడా కొనపై గవర్నమెంట్ నేను ఒకటి నీకు చెప్తున్నా రిక్వెస్ట్ చేసి నువ్వు ఆ సామాన్ వారేసి దేవుని దండం పెట్టి అక్కడ ఇచ్చేసి చెప్తున్నా 2 లక్షలు అనేది వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసి కొత్త చెప్పాలి.
దాంట్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ పైసలు సెటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రెంటల్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు నిలగొట్టలేరు. అరే ఆగసారి ఎందుకు అయితే దానికి ఎక్స్పీరియన్స్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు మారుతున్నారు కదా, ఇప్పుడు కాదు ఎవరు ఇస్తారు? వీళ్ళు ఇవ్వాలి కదా. ఎప్పుడు సెటర్లకెళ్ళి ఎల్లగొట్టేటప్పుడు అప్పుడు నువ్వు అడగాలి. ఉన్నాయి మరి అంటే నువ్వు జగద్గిరిగుట్ట అనిల్ హత్య కేసులో నిందితుల అరెస్టు. డీసీపీ బాలనగర్ జోన్ సురేష్ కుమార్ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించిన భార్య భాగ్యలక్ష్మితో పాటు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గురువారం బాలనగర్ జోన్ పరిధి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ కథనం మేరకు జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర్ నగర్లో నివసించే అనిల్ కుమార్ భాగ్యలక్ష్మి దంపతులు అయితే అనిల్ కుమార్ ఇతర మహిళలతో అక్రమ సంబంధం నేర్పుతున్నాడని అనుమానంతో భార్య భాగ్యలక్ష్మి కూడా మల్లేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండగా అనిల్ కుమార్ ఒకసారి నేరుగా పట్టుకోగా పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుని మాట్లాడుకొని మళ్ళీ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అనిల్ కుమార్ అక్రమ సంబంధంపై నిలదీయడంతో భాగ్యలక్ష్మి కోపంతో ఎలాగైనా సరే అనిల్ కుమార్ను అడ్డు తొలగించుకోవాలని ఇటీవల కొన్ని రోజుల క్రితం అనిల్ కుమార్ అర్ధరాత్రి ఇంటి దగ్గర ఫుల్ బాటిల్ మద్యం పెట్టుకుని తాగుతూ ఉండగా భాగ్యలక్ష్మి మల్లేష్కు సమాచారం అందిస్తూ వచ్చింది. చివరకు మద్యం అయిపోవడంతో మల్లేష్ భాగ్యలక్ష్మి ఇంటికి చేరుకొని మళ్ళీ కొంత మద్యం కొనుక్కొని వచ్చి అనిల్కు ఇచ్చినట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న అనిల్ కుమార్ను భార్య భాగ్యలక్ష్మి 2 చేతులు పట్టుకోగా మల్లేష్ కత్తితో గొంతు కోసి తర్వాత బాడీపై కత్తితో పొడిచి హత్య చేసి అనంతరం రూమ్ మొత్తం కడిగేసి భాగ్యలక్ష్మి తన అక్కవారింటికి వెళ్ళిపోయి అనిల్ కుమార్ బాగా నన్ను కొడుతూ ఉన్నాడంటూ వారింటి దగ్గర ఉంటూ ఎప్పటికప్పుడు మల్లేష్కు సమాచారం ఇస్తూ వచ్చింది. మల్లేష్తో పాటు తిరుపతి నవీన్, నానిరాజు కలిసి అంబులెన్స్లో బాడీని షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో రాత్రి అంబులెన్స్ రెడీగా చేసుకొని రాత్రి మొత్తం వారి ఇంటి దగ్గరే డెడ్ బాడీ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయి అయితే ఇల్లు రోడ్డుపై ఉండడంతో తెల్లవారుజామున అందరూ తిరుగుతూ ఉండడంతో మల్లేష్ భాగ్యలక్ష్మికి సమాచారం ఇవ్వగా భాగ్యలక్ష్మి తన ఇంటికి తన భర్త అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామా ఆడుతూ మల్లేష్తో కలిసి అదే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్దామని అనుకునేలోపు చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకొని అందరినీ విచారణ చేశారు. హత్య అనంతరం నిందితులు పారిపోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ రమేష్ కుమార్ మీడియా సమావేశంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్యకు సహకరించిన భాగ్యలక్ష్మితో పాటు మల్లేష్, నరసింహ, నానిరాజు, నవీన్ రాజు, తిరుపతిని అరెస్ట్ చేసి రిమాండ్కు హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్ శంకర్, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్తో పాటు సిబ్బందిని అభినందించి వారికి రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు. రాదా సముదాయాలను అవసరానికి మించి రోడ్డు వెడల్పు పేరుతో కూల్చే కుట్రపై తమరి తక్షణ జోక్యం కోరుతూ ఇలా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ ప్రజాభవన్లో అధికారులకు అర్జీలు ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. వెంటనే తమ నిర్ణయాన్ని మానుకొని రోడ్డు వెడల్పుకై 14 క్వార్టర్లకే పరిమితమై అనవసరంగా 82 క్వార్టర్లు తొలగింపు పద్ధతి అర్జీ అవసరం లేకపోయినా గోదావరిని చౌరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో సింగరేణి ఉద్యోగులు నిర్వహిస్తున్న క్వార్టర్లను కూల్చేస్తున్నారు. విస్తరణ చేయాలంటే 2 వైపులు చేయాలి. ఒకే వైపు చేయడం వల్ల అన్ని క్వార్టర్లు
పోల్చవలసిన పరిస్థితి వస్తుంది. విస్తరణ చేయాలంటే రెండు వైపులు చేయాలి. ఒకే వైపు చేయడం వల్ల అన్ని క్వార్టర్లు కూల్చవలసిన పరిస్థితి వస్తుంది. దీనిని ప్రభుత్వం అడ్డుకోవాలి. తోట వేణు డిమాండ్. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, ఇళ్లను మాత్రం కూల్చనివ్వమని డిమాండ్ చేశారు. అన్న కొద్దిగా వెనకకి రా అన్న, కెమెరా బ్యాక్ ప్లీజ్ అన్న, కెమెరా అన్న ఎక్కడ చూడు, ఎక్కడ రమ్మన్నా. సరే సరే అన్న కొద్ది బ్యాక్ రా అన్న ప్లీజ్. ఓకే ఉండండి ఉండండి మెల్లగా వెళ్ళిపోతాం. వెనక వచ్చిన వాళ్ళందరినీ పాస్ చేసేది. అన్న రండి. రామగుండం నియోజకవర్గం నుంచి గోదావరిఖని ప్రాంతం నుంచి వచ్చిన సింగరేణి కార్మిక కుటుంబాలము కార్మికులు మరి ప్రజాపాలనగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజా కంటక పాలన చేస్తూ మరి రోడ్ వైడనింగ్ అనే పేరుతోటి మరి పేదల ఇండ్లను కూల్చే కుట్రకు తెరలేపిల్లు. మరి తక్షణమే మరి పెద్దలు జోక్యం చేసుకొని మరి ప్రజాభవన్కు వచ్చి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి విషయము అక్కడ డార్క్లో పెడుతున్నారు. రోడ్డు వైడనింగ్ పేరుతోటి మరి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి ఎవరు చెప్పకున్నా, సిడిఎంఏ అనుమతి లేకున్నా, మున్సిపల్ శాఖ అనుమతి లేకున్నా, టౌన్ ప్లానింగ్ అనుమతి లేకున్నా, బడ్జెట్ అలొకేషన్స్ లేకున్నా, కేవలం ఈ స్థలం చదును చేస్తే ఇక్కడ బడాబాబులం వచ్చి ఇక్కడ అంతా మరి కబ్జా చేయాలనే ఉద్దేశంతో అక్కడ చేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రము మరి ఇది ముక్తఖండంతో ఖండించాలి. దయచేసి మా అందరికి మద్దతు ఇవ్వండి. మరి వెలుగు దివ్వలు చిమ్మే సింగరేణి కరెంటును ఇస్తున్న మరి సింగరేణి బొగ్గుగల కార్మికులు ఈ రోజున ఒక బస్సు యాత్ర పెట్టుకొని రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటే మరి మీరు ఎంత తీవ్రంగా ఉన్నది సమస్య. రోజు ఒక కోటరు కూలగొట్టుకుంటూ మరి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు తప్పు పట్టి స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ముగిసిన తర్వాత మరి దుర్మార్గులు మరేం చర్యలు చేస్తారో అలాంటి చర్యలను నిలుపుదల చేయమని చెప్పేసి మేము ప్రగతి ఈ ప్రజాభవన్కు రావడం జరిగింది. మరి మేడం గారును మరి నాయకులు కూడా మరి స్పందించారు. కానీ సింగరేణి సీఎండీకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపలేదు, ఆయన ఫోన్ కలుస్తలేదు అంటున్నారు. మరి ఇంత పెద్ద ప్రజాభవన్లో మరి అధికారులకు ఫోన్ కలవకపోవడం మరి ఇంత దూరం వ్యయ ప్రయాసాల కోర్టు వచ్చినందుకు బాధగా ఉన్నది. మరి సిడిఎంఏ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మరి సిడిఎంఏ కూడా తక్షణం చొరవ తీసుకోవాలి. మీరు మున్సిపల్ శాఖ మీ అనుమతి లేకుండా మీ కళ్ళ గంతులు కట్టి మరి మా అందరి ఇల్లులు చిత్రం చేసి హక్కు ఎవరికి ఇచ్చారు? జీవో నంబర్ 76 అందరికి ఇల్లులు ఇస్తున్నది. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు 16,000 పట్టాలు ఇచ్చాడు రామగుండంలో. మరి అంటే ఘన చరిత్రను మసకబారించుకోకండి. ప్రజాపాలనతో ప్రజా కంటక పాలన చేస్తున్న మరి అక్కడ ఎమ్మెల్యేకు బుద్ధులు చెప్పండి. మరి అక్కడ స్వార్థపరులను ఆటలు సాగకుండా మీరు తక్షణ జోక్యం చేసుకొని మీరు వెంటనే, ఎందుకంటే మాకు బాధ ఉండి రోడ్డు పడ్డాం. దయచేసి ఎవరి ఇండ్లు పోయినా కూడా ఎవరికైనా మంచిది కాదు. ఇల్లు గుడ్డ ఇవే ప్రథమ ప్రియారిటీలు. మరి దీన్ని కూడా కాలరాస్తే ఇక్కడ రాజ్యాంగ రక్షణలు అంతమవుతున్నాయి. ప్రతి విషయం డార్కులో పెట్టిల్లు. రోడ్డు వైడనింగ్ అంటున్నారు. పెద్ద 50 ఫీట్లు తీయాలన్నా 150 ఫీట్లు తీస్తారు, 30 ఫీట్లు తీయాలన్నా రోడ్డుకి 20 వైపులా తీయాలన్నా. న్యాచురల్ జస్టిస్ లేదు, సహజ న్యాయ సూత్రం ఏదండి? రోడ్డుకు 2 వైపులా తీయాలి, ఒక్క వైపే తీస్తారు. ఒకవైపు ఎట్టికున్నది సింగరేణి వాటికనే దోచుకోవచ్చు. ఎట్టి సంస్థ, ప్రభుత్వ సంస్థ ఒక మేనేజింగ్ డైరెక్టర్ ను ఒక GM ను అమ్మేస్తే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ప్రజలు ప్రతిఘటిస్తారు. అక్కడ నివాసం ఉన్నారు, పొజిషన్లు ఉన్నారు, ఎన్నటికీ మడమ తిప్పని పోరాటం చేస్తారు. ఇప్పటికీ మీరు 3 కౌన్సిలింగ్ పెట్టినా కూడా ఒక్క కౌన్సిలింగ్ అటెండ్ కాలేదంటే సిగ్గు తెచ్చుకోవాలి.
మేమందరం చీకొట్టినా కూడా సిగ్గు రాకుండా ఇంకా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ప్రాణత్యాగం చేసినామైతే కానీ అక్కడ నుంచి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో చొరబడనీయము, మా పొజిషన్ వదులుకోము. అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం. ఇప్పుడు ప్రజాభవన్లో విన్నవించడం, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. అవసరం అయితే సుప్రీంకోర్టుకైనా పోతాం తప్ప ఈ దుర్మార్గుల డార్క్ ఆటలు సాగనీయము. ఇకనైనా సద్బుద్ధి తెచ్చుకోవాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా ఆకాంక్షలు ఈ విధంగా మొన్ననే 90,000 ఎమ్మెల్యే అప్పుడు పడ్డాయి, 50,000 ఓట్లు మళ్ళీ ఎంపీకి పడ్డాయి, 40,000 ఓట్లు 5 నెలల్లో మైనస్ అయినాయి. సిగ్గు తెచ్చుకోవాలి. ఏందిరా ఈ 40,000 మైనస్ ఎందుకైనా అంటే ప్రజా వ్యతిరేకత. ఇటువంటి పాపాలు మూట కట్టుకుంటే ఇంకా రేపు పొద్దున ఇదే గ్రాఫ్ పడిపోయి రేపు చీత్కరించే పరిస్థితి వస్తుంది. తస్మాత్ ఇలాంటి పాపాలు పుణ్యం మూట కట్టుకోకుండా 40,000 ఓట్లు ఎందుకు తగ్గినాయి అంటే ఇలాంటి ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలు చేసి పెద్దలు గమనించి అక్కడ వ్యక్తిని కంట్రోల్ చేసి మరి ఏక వ్యక్తి వన్ మ్యాన్ షోను చూడకుండా జీఎం గారు RG1 జీఎం గారిని కంట్రోల్ చేసి తక్షణమే మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తూ ఓ పాత నేరస్తుని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుల్తాన్ బజార్ పోలీసులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్పై గతంలో 5 కేసులు నమోదయ్యాయి. శనివారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు అయిన డాక్టర్ కె మణికందన్, డాక్టర్ వి అరవింద్లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడిన జూనియర్ డాక్టర్లు టెస్ట్లో పాజిటివ్ రావడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నుండి 80 గ్రాముల గంజాయిని, 2 మొబైల్ ఫోన్స్ను సీజ్ చేశారు. 2 జూనియర్ డాక్టర్లతో పాటు గంజాయి ప్లెడరర్ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పొట్లుదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దుంగలు దొరికాయని, వాటి విలువ 1.6 కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు. రవాణా దశలో దాచి ఉంచిన దగ్గరే పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు, రవాణాదారులను తెరువెనుక ఉండి నడిపిస్తున్న వాళ్లను గుర్తించి అరెస్టు చేయాలని అన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన కేసులు రాష్ట్రాలు, నేపాల్లో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడం పైన దృష్టి పెట్టాలని అన్నారు. నెల్లూరు అమతుల్య భేటీ, జిల్లా రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ మంథనాలు, మర్యాదపూర్వక భేటీ అన్న సన్నిహిత వర్గాలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డితో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. నెల్లూరు నగరం సంతపేటలోని జిల్లా సీనియర్ మంత్రి ఆనం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు మంత్రి నారాయణ. విజయవాడని కలిసేస్తే పోతారు సరే, తర్వాత మనకి అయిపోతుంది. పర్లేదు సార్, మన దగ్గర లేదు. రండి. అయ్యో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల
ఇంద్రనగర్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐజీ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ఆధ్వర్యంలో రామగుండం గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడమైనది. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో ఇళ్లలో తనిఖీలు నిర్వహించి కాలనీ వాసులతో ఏసీపీ మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని, గ్రామంలో కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్లు తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు, గంజాయి, మద్యం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, డ్రగ్స్లకు బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, లేదా సమస్యలుంటే 100 నెంబర్కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజెస్, వాట్సాప్ కాల్స్లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమావళిని పాటించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలుగా మారకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల కట్టడి, తొలిసారి నార్కోటిక్ మత్తు పదార్థాలను గుర్తించటకు శిక్షణ పొందిన డాగ్స్ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, గోదావరికని 2 టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి, గోదావరికని ఎస్ఐలు సమయ్య, సుగుణాకర్, గోదావరికని 2 టౌన్ ఎస్ఐలు సనత్ రెడ్డి, వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.